జై సుభాష్ గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై హరీష్ మోదీ గారు, జై వాసంశెట్టి సత్యం గారు. కృషి ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం నేను ఇస్తానంటున్నాడు దేవుడు. ప్రయత్నించాం కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో రామచంద్రపురం నియోజకవర్గానికి సుభాష్ గారు, సత్యం గారు దేవుడిచ్చిన వరం. వారు చేసే సేవలో ఈ 50 సంవత్సరాల్లో నాకు 62 సంవత్సరాలు వచ్చాయి. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఎప్పుడు చూడలేదండి. నిజంగా మన ద్రాక్షారామ మార్కెట్ తగలబడిపోతే వెంటనే స్పందించి అర్ధరాత్రి దగ్గర వచ్చేసి నేను క్యాబినెట్ మంత్రి నన్ను చూడకుండా బకెట్తో నీళ్ళు ఇచ్చుకుని ఇలా పోషేతను అందరూ అలా చూసే 20 లక్షల ముందుగా ఆయన సహాయం ప్రకటించి అలా ₹1 కోటి వచ్చినాయి. ₹1 కోటితో వెంటనే వాసంశెట్టి అంటే ఒక బ్రాండ్ అయిపోయింది ఈ నియోజకవర్గంలో. వెంటనే పనులు ప్రారంభించేసి వాసంశెట్టి సత్యం గారు మదర్ తెరిసా కుటుంబం. ఎందుకంటే వాసంశెట్టి సత్యం గారు వారి తండ్రి వెంకన్న గారు అంటే సుభాష్ గారు తాతయ్య గారు. నిజంగా వెంకన్న గారు చనిపోలేదు, ఆయన కూడా వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని కేకేసి దాన ధర్మాలు చేసేవారట. అవన్నీ కూడా ఆలోచనలో సుభాష్ గారికి వచ్చాయి. ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సేవ చేసుకుంటూ వెళ్ళిపోతారు. రాజకీయ నాయకులు చాలామందిని చూసాం, కానీ ఇది సేవకులండి. వాసంశెట్టి సత్యం గారు, సుభాష్ గారు, వాసంశెట్టి సత్యయ్య గారు. ఎందుకంటే వారు బెంగళూరులో ఉండి ఈ నిరుద్యోగ మేళాలు పెట్టి ఆవిడ ఎంతోమందిని వెనకాల నుంచి ఆవిడ సహాయం అందిస్తుంది. ఈ కుటుంబానికి దేవుడే అంట. ఎందుకంటే వాసంశెట్టి సుభాష్ గారు శివభక్తుడే. శివుడు అర్జునుడు పాశుపతాస్త్రం ఇచ్చి ఈ మంచికి ఉపయోగించిన ఆయన అన్నాడు. అలాగే చిన్న పదవి కోసం ఆశించాడు ఆయన మరి అమ్మగారికి, కానీ అక్కడ మోసం జరిగింది. వెంటనే దేవుడు గ్రహించి శివభక్తుడు శివుడు ఊరుకుంటాడా, వెంటనే సింహాసనం మీద కూర్చోబెట్టే మంత్రి పదవి ఇచ్చాడు. ఇది మంచిగా ఉపయోగించంటే అలాగే ఉపయోగిస్తున్నాడు ఆయన. డాక్టర్ అనూష మేడం, డాక్టర్ గారు, సిబ్బంది చాలా చక్కగా రిసీవింగ్ చేసుకున్నారు. రోజు రోజుకి ఆదరణ పెరిగిపోతుంది. ప్రజలు వచ్చి ఈ స్టేటస్లో పెట్టడం వాళ్ళు తెలుసుకుని ఇంత చక్కటి ఆసుపత్రి సంఖలో పిల్లలు పెట్టుకుని సంతంతా తిరుగుతున్నాం. ఎందుకంటే కాకినాడ, రాజమండ్రి వెళ్తుంటే పర్సలు ఖాళీ అయిపోతున్నాయి. మందుల షాపులు ఆళ్ళయ్యాయి, అన్నీ ఆళ్ళయ్యాయి. మొత్తం స్కానింగ్లు అవసరం లేకపోయినా స్కానింగ్లు అవి చేయించేసి మొత్తం మీద చాలా ఇబ్బంది జరుగుతుంది. నాకు కూడా ఇప్పుడు నడువులో కొంచెం వెన్నుపూస చురుకుమంటుందని నేను కూడా ఈరోజు ఫిజియోథెరపీ చేయించుకుంటాను. చాలా బాగా చేస్తున్నారు. మా మిస్సెస్ కూడా ఇక్కడే చేయిస్తున్నాను. ఇక వాసంశెట్టి సుభాష్ గారి గురించి చెప్పాలంటే ఒక క్షేమంతుడు అవుద్ది. వాసంశెట్టి సత్యం గారు 71 సంవత్సరాల వయసులో మొత్తం నియోజకవర్గం అంతా చుట్టేస్తున్నాడు. ఇది ఎవరికి ఆపద వచ్చిన నిన్ననే ఒక కిడ్నీ ఆవిడకి పేషెంట్కి 20,000 సహాయం. మొన్న ఎవరికి ఆయన పుట్టినరోజు నాడు 1,50,000 సహాయం. ఇలాగ మన కుందూరులో ఒక ఆవిడ ఇలాగ ఏదో బ్రెయిన్తో బాధపడుతుంటే ఆవిడకి 20,000 సహాయం చేశారు. ఇలా ఎంతోమందికి ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న. ఈ గంగవరం ఈయన చాలా మంచివాడు. ఒక చక్కగా నాకు ఒక బ్రదర్ లాగా ఉంటాడు. రేపు ఇదిగో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి, ఇక్కడే ఉన్నది మనకి. ఇక్కడే సంకలో వెళ్ళినట్టు సంత అంతా తిరగక్కర్లేదు. మంచి టీం ఉందండి. డాక్టర్ అనూష మేడం టీము మొత్తం చాలా ఆదరిస్తున్నారు. వీళ్ళు పలకరించడంతో సగం రోగం తగ్గిపోతుందండి. ఒక హాస్పిటల్ కదా అయితే గంటల తరబడి కూర్చోవాలి. చాలా ఇబ్బంది పడుతున్నాం. వాసంశెట్టి సుభాష్ గారు ఆలోచించి ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న. నిజంగా మదర్ తెరిసా కుటుంబమేనండి బాబు. అవి 2 సంవత్సరాల నుంచి ఆయనతో తిరిగి నాకు మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే ఆగలడు. మరో వాసంశెట్టి సుభాష్ గారు
ఓహో ఆంధ్ర నాయక శ్రీ వాసం శెట్టి సుభాష్ గారు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల సేవ చేయగ నిలచిన తేజోవి రాజా ఈ ఆంధ్రదేశానికే మంత్రిగా నిలిచావయ్యా సరి అయిన నాయకుడు లేని సమయాన మమ్ముద్ధరించంగా ఆదుకున్నావయ్యా. ఇక మందుల దగ్గరికి వెళ్దాం రామ్మ. ఇదిగో ఎలక్ట్రానిక్ ఆటో, కొత్త ఆటో ఎలక్ట్రానిక్ కియా సంస్థ వారు. కియా సంస్థ ప్రతినిధులను తీసుకొచ్చి జపాన్ నుంచి కియా కార్లు ప్రతినిధులను తీసుకొచ్చి వాసంశెట్టి సుభాష్ గారు చొరవతో, చిన్నప్పటి నుంచి వాసంశెట్టి సుభాష్ గారు ఒక మనస్తత్వం, ఈ పని నేను చేయలేను అనుకుని కంటే ఎందుకు చేయలేననే మనస్తత్వం ఆయన సింహాసనం ఎక్కించేసింది. దేవుడు చెప్పాడు, నీకు అమలాపురంతో పని లేదు, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు చాలా మంచివాళ్ళు, ఎవరు వెళ్ళినా ఆదరిస్తారు, కానీ వాళ్ళ రుణం మీరు తీర్చుకోవాలంటే ఎక్కడైనా సరే వాసంశెట్టి సత్యం గారు అదే చెప్తున్నారు. ఇప్పుడు వారికి ఇచ్చిన దేవుడి దయవల్ల వారికి ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, ఇక్కడికి వచ్చి సంపాదించుకోవాలని ఏం కాదు. ఎందుకంటే సేవకులు నాయకులు కాదు, నాయకులైతే పుచ్చుకుంటారు, సేవకులైతే ఇస్తారు. ఇది నిజం. నేను ప్రచార కార్యదర్శి చిల్లె నాగేశ్వరరావు కోటిపల్లి ఈ 2 సంవత్సరాల్లో వారితో తిరిగి నిజంగా వారు మహానుభావులు నా కూతురుకు మాటిచ్చి ఒక స్టాఫ్ నర్స్ ఉద్యోగం వేశారు. నాకు ఎంతో రకంగా సత్యం గారు రోజు సాయం చేస్తున్నారు, చూస్తున్నారు. ఆయన నిజంగా వాళ్ళు 10 కాలాలు సంతోషంగా ఉండాలి. ఇదిగోండి ఎలక్ట్రానిక్ ఆటో డ్రైవర్ ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నాకు పేషెంట్లు పెరిగిపోతున్నారు రోజు రోజుకి, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ అమ్మాయిలు అంకుల్ అంటే చాలా చక్కగా నవ్వుతా, సగం రోగం తగ్గిపోతుంది. ఇగో డ్రైవర్ మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే తప్పనిసరిగా ఆదివారం సెలవు ఉంటుందండి, వచ్చి తీసుకెళ్ళి చక్కగా డ్రైవర్ కూడా ఇంటికి వచ్చి చాలా చక్కగా మాట్లాడు ఫ్యామిలీలో కలిసిపోతున్నాం. దామ్మ నువ్వు వేళ బాగా దొరికావు, బంగారు తల్లి. ఇదిగోండి మేడం, మనకి డబ్బులు దగ్గర అందుబాటులో లేకపోతే మిస్డ్ కాల్ ఇస్తే ఆటో ఎలా వస్తుందో ఫోన్పే కూడా సౌకర్యం ఉందండి. ఫోన్పే సౌకర్యం ఇగో చక్కగా నవ్వుతూ ఇగో మందులన్నీ అందుబాటులో ఉంటున్నాయి. తక్కువ ఫిజియోథెరపీకి 100 రూపాయలు మాత్రమే. ఎక్కడికో వెళ్ళి పార్సల్ ఖాళీ చేసుకోవాల్సిన పని లేదు. వచ్చాడయ్యో సుభాష్, నింగి చుక్కల్లో కనపడుతుంది ఆంధ్ర. తెచ్చాడయ్యో మినిస్టర్, నింగి చుక్కల్లో కనపడుతుంది ఆంధ్ర. చాలా ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఒక పొగడతోకి ఇష్టపడటం లేదండి సుభాష్ గారు, సత్యం గారు. ఇది వరకు ఏమీ చేయకుండా నాకు ఓ 25 సంవత్సరాలు మైక్ ఇచ్చి మీటింగ్లో గట్ట ఏమి చేయకుండా చెప్పు ఊదరగొట్టే చేయని దానికి ఏం చెప్తాం. ఇప్పుడు చేసి వాళ్ళు చెప్తుంటే